300 కొట్టేస్తారన్న వాళ్ళు 120 పరుగులకే కుప్పకూలినప్పుడు ఎంత బాధో, టైటిల్ ఫేవరెట్ అనుకున్న జట్టు వరుసగా 4 మ్యాచ్ల్లో చిత్తయినప్పుడు ఎంత అసహనమో. కానీ శనివారం వ్యాధనంతా తొలగిపోయింది. అసహనమంతా ఎగిరిపోయింది. ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇది కదా సన్ రైజర్స్ మార్క్ విధ్వంసం అంటే, ఇది కదా హైదరాబాద్ కు తగ్గ గెలుపంటే. ఆరంభ పోరు తర్వాత మాయమైపోయిన మెరుపులు మళ్లీ ఉప్పల మైదానాన్ని ముంచెత్తిన వేళ చిరస్మరణీయ విజయం సన్ రైజర్స్ సొంతమైంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఐపీఎల్ 2025లో వరుస ఓటములతో డేలా పడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. అభిషేక్ శర్మ సిక్స్లతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కొన్నంత లక్ష్యాన్ని సన్ రైజర్స్ 18.3 ఓవర్లలోనే కరిగించింది. అభిషేక్ శర్మ 141, 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్లతో పంజాబ్ బౌలర్లపై పంజా విరిశాడు. వరుస 4 సిక్స్లతో ఉప్పల మైదానంలో పరుగులు వరద పారించాడు. అభిషేక్ దాటికి పంజాబ్ ఏకంగా 8 మందితో బౌలింగ్ చేయించింది. అయినా వారు అభిషేక్ దూకుడు అడ్డుకోలేకపోయారు. ట్రావిస్ హెడ్ 66, 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో రాణించాడు. హ్యాన్రిచ్ క్లాసెన్ 21, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్. ఇషాన్ కిషాన్ 9, 6 బంతుల్లో 1 సిక్స్ తో పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో చాహల్, హర్షదీప్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 82, 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో చెలరేగాడు. గత మ్యాచ్లో సెంచరీ చేసిన ఓపెనర్ ప్రియాన్ షారియా 36, 13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో అదే జోరును కొనసాగిస్తూ క్రిజులో ఉన్నంతసేపు విధ్వంసం సృష్టించాడు. ప్రభు సిమ్రాన్ సింగ్ 42, 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో కూడా మెరుపులు మెరిపించాడు. చివర్లో స్టోయినిస్ 34, 11 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్స్లతో దంచి కొట్టాడు. నేహల్ వదేరా 27 పర్వాలేదనిపించగా శశాంక్ సింగ్ 2, మ్యాక్స్వెల్ 3 సింగిల్ డిజిట్ స్కోర్ కే వెనుదిరిగారు. సన్ రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4, యశాన్ మలింగా 2 వికెట్లు పడగొట్టారు. ఈ సూపర్ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 141 చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. కేఎల్ రాహుల్ 132 తర్వాత స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది 2వ సక్సెస్ఫుల్ రన్ చేజింగ్.